అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. మీ నాగలక్ష్మి గారిని. మరి వీడియో 10 రోజులు ఆగిందని చెప్పాను కదండి. అది కొంతమంది చదువుకున్న వాళ్ళకి అయితే ఈ వీడియో పెట్టచ్చు, ఆ వీడియో పెట్టచ్చు అని తెలుస్తుంది. మరి నేను మొన్న తల్లిని చంపిస్తున్న అమ్మాయి గురించి వీడియో పెడదాం అనుకున్నా. అవి పెట్టకూడదు అంటండి. మరి యూట్యూబ్ వాళ్ళు మరి పెట్టకూడదని అన్నారు. మరి మనకు తెలియదు కాబట్టి సారీ చెప్తున్నామండి యూట్యూబ్ వాళ్ళకి. మరి తల్లి 9 మాసాలు మోసి కని పెంచిన తల్లిని అలా చంపేయడం ఎంతవరకు కరెక్ట్? మన కడుపులో పడిన కాడి నుంచి మన దిన గండాలుగా మనం ఎన్నో బాధలు పడి బిడ్డను కంటామండి. ఆ బిడ్డ మరి అలా చంపేయడం ఏంటన్నది మరి ఏదో మరి ఈ లోకంలో మరి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. 9 నెలలు అంటే 9 మాసాలు మనకు 9 నెలలు వాళ్ళకి మనం ఎంత బాధపడి పెంచుతాం బిడ్డల్ని. మన ప్రాణాలకి తెగించే బిడ్డని కంటామండి. మన ప్రాణానికి తెగించి బిడ్డను కంటాం. కానీ ఆ బిడ్డ అలా చేయడంలో ఆ తల్లికి ఎంత బాధ అండి. అవి ఏం తెలుస్తలేదండి బిడ్డలకు. ఇప్పుడు ఏదో మన తల్లి తిడుతుంది, తండ్రి తిడుతున్నాడు అని అనుకుంటున్నారు. కానీ ప్రేమ లేక తిడుతున్నారు అనుకుంటున్నారు. కానీ ప్రేమ లేక కాదండి, ప్రేమ ఉండి బిడ్డల మీద తిడుతున్నారండి. ఎందుకని? బయట సమాజం బాగలేదు, మన పద్ధతిలో మనం ఉండాలి, మన పద్ధతిలో మనం నడాలని అలా అంటుంటే పిల్లలకి తల్లి మీద కూడా కచ్చ పెట్టేసుకుంటున్నారండి. తండ్రి చంపిన వాళ్ళని చూసాము, తల్లిని చంపిన వాళ్ళని చూసాం. కానీ 15 ఏళ్ళ పిల్ల తల్లిని ఇలాగా అమాంసంగా చంపడం అన్నది ఇదే ఫస్ట్ టైం అండి. అన్న మరి ఏటో పిల్లల మనసుల్లో మరి ఏమనుకుంటున్నారో ఏం చేస్తున్నారో మనకైతే తెలియదండి. మరి ప్రతి బిడ్డ కూడా పిల్లలు అందరూ కూడా ఆలోచించండి. మరి తల్లిని అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి మీ గురించి తల్లి అంత బాగా కని పెంచి మిమ్మల్ని పెద్దోళ్ళు చేయాలి, మా బాధలు మీకు రాకూడదని చదువులు ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. మరి మీరు మాత్రం ప్రతి బిడ్డ కూడా తల్లి తండ్రుల గురించి ఆలోచించండి. మన పరువుల గురించి ఆలోచించి ఈ చిన్న వీడియో మీ నాగలక్ష్మి గారిని దీవించి ఆశ్రయించండి. మరి ఈ చిన్న వీడియో చేస్తున్నాను, మీ అందరికీ నచ్చుతుందని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వమని కోరుతున్నానండి. అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. మీ నాగలక్ష్మి గారిని. మరి వీడియో 10 రోజులు ఆగిందని చెప్పాను కదండి. అది కొంతమంది చదువుకున్న వాళ్ళకి అయితే ఈ వీడియో పెట్టచ్చు, ఆ వీడియో పెట్టచ్చు అని తెలుస్తుంది. మరి నేను మొన్న తల్లిని చంపిస్తున్న అమ్మాయి గురించి వీడియో పెడదాం అనుకున్నా. అవి పెట్టకూడదు అంటండి. మరి యూట్యూబ్ వాళ్ళు మరి పెట్టకూడదని అన్నారు. మరి మనకు తెలియదు కాబట్టి సారీ చెప్తున్నామండి యూట్యూబ్